హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆసరా పెన్షన్ వాసులకు అయితే గొప్ప శుభార్తని అందించారు. అదేంటనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్కిప్ చేయడం ద్వారా మీరు పూర్తి సమస్యను తెలుసుకోలేకపోతారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్టయితే, బడ్జెట్ సమావేశాల్లో కీలక నిర్ణయాలు, ఆసరా పెన్షన్ల పెంపు, రూ. 416 రూపాయలకు ఇంటింటి సర్వే ప్రారంభం. ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటి చూసినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం ద్వారా ప్రభుత్వాల నుంచి వెలువడే ప్రజా సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వెలువడే ప్రతి ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఉచితంగా మీ ఫోన్లోనే చూసుకోవచ్చు. అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ పూర్తి సమాచారం తెలుసుకొని ఈ ప్రజా సంక్షేమ పథకంలో వారు కూడా భాగం అవుతారు. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ పెన్షన్లు పెంచుతామని అయితే ఎన్నికల హామీలో అయితే ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నా ఈ పెన్షన్లు అయితే ఎలాంటి ఊసే లేదు. అయితే ఈ కొత్త వారికి కూడా అవకాశం కల్పిస్తామని అయితే ఎలక్షన్ మేనిఫెస్టోలో అయితే ప్రకటించింది. ఎట్టకేలకు ఈ పెన్షన్లను అయితే విడతల వారీగా పెంచుతామని ప్రభుత్వం తెలియజేసింది. ఎట్టకేలకు ఈ ఆసరా పెన్షన్లను పెంచుతామైతే ప్రభుత్వం తెలియజేసింది. అయితే ఈ ఆసరా పెన్షన్ దారులందరూ ఆనందంతో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే, ఈ ఆసరా చేయూత పథకం కింద చెల్లిస్తున్న పెన్షన్ను పెంచి దశల వారీగా పెన్షన్ను అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. అంటే మొదట కొన్ని విడతలు, తర్వాత కొన్ని విడతలకు ఈ విధంగా ఇచ్చి ఈ పెన్షన్ అందిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ రూ. 2016 రూపాయలుగా, రూ. 4016 రూ. 6016 పెంచడానికి సిద్ధమైపోయింది. ఈ ప్రస్తుతం రూ. 2000, రూ. 4016 ఇస్తున్నటువంటి చూసుకున్నట్టయితే ఏడాదికి మొత్తం 11,400 కోట్లు అయితే ఈ ఖర్చు అవుతుంది. అయితే విడతల వారీగా మొదటి విడతలో కానుకగా రూ. 500 అదనంగా విడుదల చేస్తే మాత్రం సంవత్సరానికి దాదాపుగా 2,500 కోట్లు రూపాయలు, అక్షరాలు 2,500 కోట్లు అవసరం అవుతుందని ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఈ అదనంగా రూ. 500 పెంచడం ద్వారా ప్రభుత్వంపై ఎంత భారం ఏర్పడుతుందో అది ఈ రేవంత్ రెడ్డి గారు మంత్రులతో అయితే సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఆసరా చేయూత పథకం ద్వారా వృద్ధులకు, ఒంటరి మహిళలకు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ రోగులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రభుత్వం అయితే రూ. 2,000 చొప్పున అయితే వారి ఖాతాల్లో జమ చేస్తుంది. దివ్యాంగులకు అయితే చూసుకున్నట్టయితే రూ. 416 డైరెక్ట్ అకౌంట్లో జమ చేస్తుంది. కానీ ఎన్నికల సమయంలో మాత్రం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లిస్తున్న పెన్షన్లను రూ. 2016 రూపాయలుగా, రూ. 60 పెంచుతామైతే హామీ ఇచ్చింది. కానీ ఈ పెన్షన్లను అయితే ఇప్పటివరకైతే ప్రభుత్వం పెంచలేకపోయింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా 500కి గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం హామీలను అమలులోకి తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా పెన్షన్ల పెంపుపై ప్రభుత్వం దృష్టి సాధించింది. అంటే మొత్తానికైతే ఈ పెన్షన్లు పెంచబోతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ పెన్షన్ల పెంపు విడతల వారీగా పెంచాలా, లేదంటే అందరికీ ఒకేసారి పెంచాలనే విషయంపై ప్రభుత్వం ఉన్నత అధికారులతో చర్చలు అయితే జరుగుతున్నట్టు అప్డేట్ వచ్చింది. దాదాపుగా ఈ పెన్షన్ హావులు 42.7 లక్షల మంది ఉన్నారు. ఈ పెన్షన్ను ప్రస్తుతానికి రూ. 500 చొప్పున పెంచితే నెలకు సుమారుగా 210 కోట్లు అదనంగా చెల్లించవలసి వస్తుందని ప్రభుత్వం అప్డేట్ తీసుకొచ్చింది. అయితే ఏడాది చూసుకున్నట్టయితే ఏడాదికి 2,500 కోట్లు, నెలకు 210 కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం చెబుతుంది. దీనిపై మంత్రులతో సహా పై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో
చివరికి ఏం చెబుతారనేది చూడాలి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఇంకో వీడియోలో మీకు అందిస్తాను. ఇంకో విషయం ఏంటంటే, మొదటగా రూ. 500 దివ్యాంగులకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే ఈ దివ్యాంగులు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఫస్ట్ ఈ దివ్యాంగులకు రూ. 500 పెంచి తర్వాత మిగతా వారికి పెంచుతారని ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ పెన్షన్లను అయితే ఇదివరకే డిసెంబర్లోనే పెంచాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కానీ ఈ మున్సిపల్ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ జనవరి నుంచి అయితే ఈ జనవరి నుంచి ఫిబ్రవరి ఈ 2 నెలల్లో సర్వే ప్రారంభిస్తారంట. దాని తర్వాత మార్చ్ చివరి నుంచి ఈ పెన్షన్లను రూ. 500 చొప్పున అదనంగా పెంచి అర్హులైన పెన్షన్ వాహులకు డైరెక్ట్ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లో జమ చేస్తామని ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇంకో విషయం ఏంటంటే, ఈ పెన్షన్లు సరైన వారు పొందుతున్నారా లేకుంటే అర్హులు కాని వారు కూడా పొందుతున్నారనే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇంటింటి సర్వే ప్రారంభించాలని కలెక్టర్కు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎందుకంటే అర్హత లేని వారు కూడా ఈ పెన్షన్ పొందుతున్నారు. దానికోసం చాలా బడ్జెట్ కేటాయించాల్సి ఉంది. కాబట్టి ఈ సర్వే అయితే ప్రారంభించారు. అయితే పై అధికారులు మీ ఇంటికి వచ్చి ఈ సదరం సర్టిఫికేటు, ఇంకోటి ఆధార్ కార్డు, ఈ రెండిట్లో ఒకే వయసు ఉన్నదా, ఏజ్ ఉందా లేదా, అదేవిధంగా సరైన అర్హులా కాదా, దివ్యాంగులు అయితే 70% ఉన్నదా లేకుంటే వీళ్ళకి 50% ఉన్నదా, అది కోట అనేది చెక్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు సర్వే అయితే ప్రారంభించారు. ఇంకో విషయం ఏంటంటే, ఈ సర్వేను మాత్రం త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేస్తారు. సర్వే పూర్తయిన వెంటనే ఈ మార్చి చివరి వారానికి అయితే పూర్తవుతుంది. అయితే మార్చి చివరి వారం నుంచి లేదా ఏప్రిల్ నుంచి అయితే తప్పనిసరిగా అదనంగా రూ. 500 చొప్పున అందించడానికైతే ప్రభుత్వం అయితే విడతల వారీగా సిద్ధమైపోయింది. ఈ పెన్షన్లు పెంచిన తర్వాత పోస్ట్ ఆఫీస్లో కాకుండా డైరెక్ట్ అకౌంట్లో జమ చేస్తామని ప్రభుత్వం అయితే చెబుతుంది. ఎందుకంటే ఈ సరిగా ఫింగర్ ప్రింట్ రాకపోవడం, సరిగా నెట్వర్క్ సరిగా లేకపోవడం వల్ల కారణాల దృష్ట్యా డైరెక్ట్ నేరుగా అకౌంట్లో జమ చేస్తామని ప్రభుత్వం అయితే అప్డేట్ అనేది తీసుకువచ్చింది. ఇంకో విషయం, చాలామంది కామెంట్ రూపంలో అడుగుతున్నారు, ఇంటింటి సర్వే ప్రారంభించారు కదా, అయితే అధికారులకు ఏం చూపించాలని అడుగుతున్నారు. మీ పెన్షన్ పొందుతున్నట్టు సరైన సర్టిఫికేట్, ఆధార్ కార్డు, అదే బుక్ చూపించాలి. ఎట్టకేలకు ఈ పెన్షన్లు అయితే ప్రభుత్వం పెంచడానికి సిద్ధమైపోయింది. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.